ప్రియమైనటువంటి ప్రతి క్రైస్తవ విశ్వాసకి వందనాలు. ఎలా ఉన్నారండి? చివరి దినాల్లో ఉన్నాం. మీ పిల్లలు ఎలాగున్నారు? మీ విశ్వాసం ఎలాగుంది? బైబిల్లో మనం చూసినట్లయితే దేవుడు ఉదయనవనంలో సంచరిస్తూ ఆదామని పిలుస్తున్నాడండి. ఆదామా, నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి 3వ అధ్యాయం 9వ వచనం 9 ఆదామా, నువ్వు ఎక్కడున్నావు అని చెప్పాను. నిజం ఆయన అంటున్నాడు, నేను దాక్కున్నాను అని చెప్పి అంటున్నాడు. మీ పిల్లలు ఎక్కడున్నారని ఒకరోజు అడుగుతాడండి. నేటి దినాల్లో పిల్లలందరూ కూడా ఎక్కడెక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారో తెలియదు. తల్లి తండ్రి దేవుని సన్నిధికి వస్తున్నారు, మొరపెడుతున్నారు, విజ్ఞాపనం చేస్తున్నారు, బాగానే ఉంది. విశ్వాసాన్ని మీరు కాపాడుకుంటున్నారు. మీ బిడ్డల ఏళ్ళు మీరు ఏం చూపెడుతున్నారు? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, ఆలోచించుకోండి. వారు దేవుని సన్నిధికి రావాలి, దేవునితో సహవాసం చేయాలి. రేపు రాబోయే ఉగ్రత నుండి వాళ్ళు తప్పింపబడాలంటే మనం ఎలాగున్నాం? యెహోవా దేవుడు కేకలు వేసినట్లు మనం కూడా కేక వేస్తున్నాము. రే, నువ్వెక్కడున్నావు? దేవుని సన్నిధికి రావా అని చెప్పి పిలుస్తున్నామా? అదిగో ఒక్కసారి చూడండి. మన హోసన్న గారు ఉన్నారు. ఆయన ఒకరోజు ఆదివారం తన సంఘంలో మెసేజ్ స్టార్ట్ చేస్తున్నారు. ఇంతలో ఒక తల్లి పరిగెత్తి వచ్చింది. అంటుంది, అయ్యా మెసేజ్ స్టార్ట్ చేసేస్తున్నారా అని చెప్పి. అవును, చేసేస్తున్నానమ్మా. నా కొడుకు రావద్దా అని చెప్పన్నది. మరి పిల్లమ్మ బేగి అని చెప్పన్నారు ఆయన అంటే ఆవిడ అంటుంది, ఆడెక్కడున్నాడో తెలియదు, ఇదిగో ఫోన్ మీరు మాట్లాడండి, ఒకసారి వాడతానని చెప్పి ఫోన్ ఇచ్చింది. ఆయన ఏం చేశారంటే ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఆ పిల్లోడు అంటున్నాడు, ఒర్రా ఎవడ్రా ఫోన్ చేశాడు, మంచి సీన్లో నేను చెప్తున్నాడట. నిజమే, మన బిడ్డడు కూడా సీన్లో ఉన్నాడేమో, వారికి తెలియటం లేదు. ఇప్పుడు రేపటి చివరి దినాన్న ఆయన చూపెట్టే సీన్లో వీడుంటే ఎలాగుంటుందో. వాడు తప్పిపోవడాలంటే ఇప్పుడే తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తున్నాం? వాడు దేవుని సన్నిధికి రావాలి. ఆ దేవుని కేక వినబడకముందే, నిన్ను మాట విని నేను దాక్కున్నాను అని చెప్పకముందే, ఆయన ఉగ్రత వీడి మీదకి రాకముందే, వీడిని తీసుకువెళ్ళి నరకంలో వేయకముందే మన బిడ్డలతో మనం ద్వేషింపబడుతూ వారిని మన రక్షకుడైన దేవుని సన్నిధికి నడిపించి మనందరము కూడా యెహోషువ చెప్పినట్టు నేను నా ఇంటి వారిను యెహోవానే సేవిస్తాం, యెహోవా సన్నిధిలో ఆనందిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.